నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు చెప్పండి, భేద నక్షత్రాలు అంటే ఏమిటి అసలు? దానికి వివాహ బంధానికి ఏమిటి? ఆ లింక్ ఏమిటి? ఎలా సరిపడవు ఏమిటి చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వేద నక్షత్రం అంటే ఏందంటే, ఏదైనా సరే భార్యాభర్తల యొక్క బంధం అనేది లాంగ్ రన్‌లో ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. అంటే ఎప్పుడు కూడా సరే చిన్న చిన్న గొడవలొచ్చినా కూడా ఒకళ్ళు భర్త భార్యను రెస్పెక్ట్ చేసుకుంటూ, భార్య భర్తను రెస్పెక్ట్ చేసుకుంటూ ప్రశాంతమైన జీవితానికి ముందుకు వెళ్ళటానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. అంటే జాతక పరంగా మనం జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా బెటర్. హ్మ్. దానిలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది కలవని నక్షత్రాలు ఉంటాయి. ఆ కలవని నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్‌లో రిలేషన్‌లో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోవటం, అలానే వాళ్ళ యొక్క ఏదో ఒక రకమైన డిస్ప్యూట్స్, విభేదాలు జరిగే అభిప్రాయం ఉంటుంది. హ్మ్. అంటే ఏకాభిప్రాయ సాధన అనేది ఉండదు. ఆ నక్షత్రాల్లో ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి వాస్తవంగా అయితే. హ్మ్. వాటిల్లో మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు ఉన్నాయి. హ్మ్. అంటే మృగశిర నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు. హుహు. చిత్తా నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. మృగశిర నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం చేసుకోకూడదు. అంటే పరస్పరం కూడా మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రం వాళ్ళు పరస్పరం కూడా వివాహం చేసుకోకూడదు, నిషిద్ధం అది. హుహు. ఈ 3 నక్షత్రాలు కుజుడి యొక్క నక్షత్రాలే. హ్మ్. కానీ పరస్పరం విభేదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అంటే కోప ఉద్రిక్తలతోటి ఇద్దరు కూడా విడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. హ్మ్. హ్మ్. అలానే మరికొన్ని నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఉంటారు. హ్మ్. అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. హ్మ్. అలానే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. హ్మ్. అంటే ఇక్కడ బుధుడు యొక్క నక్షత్రము, కేతు యొక్క నక్షత్రం పరస్పరం విరోధ భావాలు కలుగుతూ ఉంటాయి. ఓకే. అంటే అశ్విని, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, అలానే భరణి, హ్మ్. అనురాధ నక్షత్రం వాళ్ళు, హ్మ్. అలానే హ్మ్. కృత్తికా నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు. హ్మ్. అంటే స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే, అది అశ్విని, జ్యేష్ఠ కావచ్చు, భరణి, అనురాధ కావచ్చు, కృత్తిక, విశాఖ కావచ్చు. హ్మ్. అంటే అమ్మాయిది విశాఖ కావచ్చు, అబ్బాయిది కృత్తిక కావచ్చు, లేదా హ్మ్. అమ్మాయిది కృత్తికా నక్షత్రం కావచ్చు, అబ్బాయిది విశాఖ నక్షత్రం కావచ్చు. హ్మ్. ఇలా చేసుకోకూడదు. హ్మ్. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు. హ్మ్. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. హ్మ్. అలానే పునరుసు నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని, హ్మ్. పుష్యమి నక్షత్రాలు మరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. హ్మ్. అలానే మనకి పునరస్సు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు. హుహు. అంటే ఆశ్లేష, మూలా నక్షత్రం విరోధ భావ నక్షత్రాలు. ఓకే. అలానే మకా నక్షత్రం, రేవతి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు. హుహు. అలానే ఆశ్లేష మనకి పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ. పుబ్బా నక్షత్రం వాళ్ళు తప్పకుండా వాళ్ళు మిగతా నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అని అంటే, పుబ్బా నక్షత్రం వాళ్ళు తప్పకుండా మరికొన్ని నక్షత్రాలు ఉంటాయి మనకి. ఇప్పుడు హ్మ్. నేను చెప్పిన నక్షత్రాలే కాకుండా హ్మ్. మిగతా నక్షత్రాలు కొన్ని ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. హ్మ్. అంటే మక, పుబ్బ, ఉత్తరా నక్షత్రం వాళ్ళు వచ్చేటప్పటికల్లా మిగతా నక్షత్రం వాళ్ళని ఇప్పుడు నేను చెప్పిన ఉత్తరాభాద్ర కాకుండా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. హుహు. హస్తా నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రం చేసుకోకూడదు. హుహు. దీనికి కారణం ఏంటంటే, అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చేసుకోకపోవటానికి కారణం, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి. అంటే హ్మ్. బుధకేతువులు కలవకూడదని అర్థం ఇక్కడ. ఓకే. అంటే బుధకేతువులు కలిస్తే ఏందంటే, బుద్ధి వికసించి ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా విడిపోయే సందర్భం ఎక్కువగా ఉంటుంది. అయ్యో! హ్మ్. అలాంటి నక్షత్రాలు ఉన్నాయి ఇక్కడ. హ్మ్. మనం చెప్పిన వాటిలో హ్మ్. అశ్విని, జ్యేష్ఠ, హుహు. అలానే మకా, రేవతి. మకా నక్షత్రానికి కూడా కేతు అధిపతి. హ్మ్. రేవతి నక్షత్రానికి కూడా బుధుడు అధిపతి. మీనరాశి వాళ్ళు. ఆ! హ్మ్. ఇలాంటి స్ట్రక్చర్‌లో మనం చేసుకోకూడదు. హ్మ్. అలానే మనకు భరణి నక్షత్రము, అలా అనురాధ నక్షత్రం చేసుకోకూడదు. హ్మ్. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అనురాధ నక్షత్రం శని. హ్మ్. అంటే శని, శుక్రులు కలవకూడదని అర్థం. శుక్రుడు హ్మ్. కళత్రకారకుడు, శనితో కలవటం వల్ల విభేదాలు వస్తాయని అర్థం. ఓకే. అలానే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి.
అంటే విశాఖ నక్షత్రంతో కలవకూడదు. అంటే కృత్తికా నక్షత్రం రవి, అలానే విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. అంటే రవి గురువులు కలవకూడదు అని అర్థం. ఇక్కడ రవి గురువులు నక్షత్రాలు, అలానే మనకొచ్చేటప్పటికల్లా కేతు బుధుడు యొక్క నక్షత్రాలు, అలానే శుక్రశనుల యొక్క నక్షత్రాలు కలిసి ఉండకూడదు అని అర్థం. కలిస్తే ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి పునరసు ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం రవి అధిపతి, పునరసు గురువు. అంటే గురు రవులు కలవకూడదు, బుధకేతువులు కలవకూడదు, శుక్రశనులు కలవకూడదు. ఆ నక్షత్రాలు కలిస్తే దోషం విడిపోతారు అని అర్థం. అలాగా ఈ నక్షత్రాలు ఏమే నక్షత్రాలు కలుస్తే ఏమే నక్షత్రాలు కలవకూడదు అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే సంబంధం చూసినంత లోపల వాళ్ళు విడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే విడిపోవడానికి కాదుగా మనం పెళ్లి చేసుకునేది, మంచిగా ఉండటానికి. భార్యాభర్తలు ఇద్దరు కూడా లాంగ్ రన్ లో బాగుండాలి, మంచిగా సంపాదించుకోవాలి, సంతానవంతురాలు, ప్రశాంతంగా ఉండాలి. అసలు ఆ బంధమే దృఢమైంది. ఆ బంధమే దృఢమైంది. ఆ బంధం దృఢమైన బంధం చాలా చక్కగా వ్యవహరించాలి, ముందుకు వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. చూసుకుంటేనే కరెక్ట్ అయినట్టు జీవితం అనేది. అంటే మనిషికి జీవితంలో వచ్చేది ఏమి ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనిషి పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా ప్రేమ అనేది శాశ్వతమైంది. ఇక్కడ ఒక తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు, తల్లి మీద ఉండొచ్చు, అన్నదమ్ముల మీద ఉండొచ్చు, తర్వాత చెల్లెళ్ళ మీద ఉండొచ్చు, భర్త మీద ఉండొచ్చు, కొడుకు మీద, కూతురు మీద. ఇవన్నీ కూడా బంధాలు. ఇవన్నీ కూడా బంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భగవంతుడి యొక్క సృష్టిలో ఏంటంటే ఇంటర్ కోర్స్ అనేది కేవలం సంతానం గురించే చెప్పబడిందే. అది నార్మల్ విషయం. అది ఎందుకంటే ప్రేమ అనేది ఏంటంటే లాంగ్ రన్ లో ఉండాల్సింది. ఏదంటే సంతానం గురించి మాత్రమే ఆ సృష్టి అనేది భగవంతుడి యొక్క సృష్టించిన ప్రక్రియ మాత్రమే. కానీ ప్రేమ అనేది ఉదాహరణకి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న 2 years ఎవరికొళ్ళు సంథింగ్ ఒక మగపిల్లలు ఆడపిల్లలు ఉంటారు. ఆ 2 ఏళ్ళు వాళ్ళు చదువుతుంటారు. ఆ బెంచ్ మేట్స్, క్లాస్మేట్స్ కొంతమంది ఉంటారు. సాయంత్రం పూట వెళ్ళి కలయేసే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటుంటాయి. అలా 2 ఏళ్ల తర్వాత లాంగ్ టర్మ్ తర్వాత కూడా వేరు వేరు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇదే రోజు సాయంత్రం పూట నేను కలిసేవాడిని, మాట్లాడేవాడిని అని అనుకుంటుంటారు. అంటే అది స్నేహము, ప్రేమ. ఇప్పుడు ఒక ఇంట్లో మనం రెంట్కున్నాం అనుకోండి, ఆ ఓనర్స్ తోటి బాగా రిలేషన్ ఉందనుకోండి, వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో పలానా రిలేషన్ మనకు బాగున్నారని చాలా రోజుల పాటు అది గుర్తు తెచ్చుకుంటారు. అదొక రికగ్నైజర్ లాగా, అంటే మెమరీలో ఉంటుంది. అలానే ఫ్రెండ్షిప్ లో కూడా చాలా వాల్యూ ఉంటుంది. అదొక రకమైన ప్రేమ. భార్యాభర్తల యొక్క ప్రేమ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సంతానం గురించి కాకుండా ప్రేమ, ఆసక్తి, అభిప్రాయం అనేది బాగా ఎక్కువ ఉండాలి. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరస్పరం కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. ప్రేమ అనేది ఒకటి ఉండాలి. అంటే ఎలా ఉంటుందంటే భార్య అయినా భర్త అయినా బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారు ఏమిటని ఒక ఆతృత, యాంగ్జైటీ. బాబు స్కూల్కి వెళ్తాడో లేదా కాలేజీకి వెళ్తాడు, అబ్బాయి రాలేదు, అదంతా ప్రేమ. ఏంటంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఏంటంటే ప్రేమే చాలా ఇంపార్టెంట్ ఇందులో. అది ఉండాలంటే ఏమిటంటే కొన్ని నక్షత్రాలు, జాతకాన్ని చూసుకోవాలి. మరి వివాహ బంధం అనేది చాలా గట్టిగా ఉంటేనే మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఈ వివాహ బంధం యొక్క విశిష్టత గురించి ఒక రకంగా ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలియజేసేలా మీరు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.